అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. 23 జూన్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్. మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా, కొద్దిగా నెగిటివ్ బయాస్తో అయితే ఉంది. నికే ఆల్మోస్ట్ 0.5% మేర, హాంకాంగ్ ఫ్లాట్గా, షాంఘై కూడా ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతోంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1.3, S&P 500 0.3% మేర నష్టపోగా, డౌ జోన్స్ ఒక 0.25% పైగా లాభాలతో అయితే ముగిసింది. ఆయిల్ బిలోస్ $80, $78 దగ్గర ట్రేడ్ అవుతుండడం అనేది మనకు ఒక పాజిటివ్ అంశం. ఇంకా స్టిల్ ఆ ఓవర్హ్యాంగ్ అయితే కొనసాగుతుంది. ఇద్దరు చర్చలు అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికి. దాని నుంచి ఏమి ఆ ఫ్రేమ్ వర్క్ నుంచి బయటికి అయితే పోలేదు రెండు దేశాలు. సో ప్రస్తుతానికైతే ఇది ఒక పాజిటివ్ అంశంగా అయితే ఉంది. మార్కెట్స్ దీన్ని యాజ్ ఆఫ్ నో అయితే దాన్ని ఇంకా నెగిటివ్ మోడ్లోకి అయితే తీసుకోలేదు. గోల్డ్ $4,174 దగ్గర మళ్ళీ ఏదైతే 4,100 లెవెల్స్కి వచ్చి అక్కడి నుంచి 4,350 దాకా వెళ్ళిందో మళ్ళీ ఆ లెవెల్స్కి అయితే మెల్లిగా వస్తుంది. సో మంచి బయింగ్ ఆపర్చునిటీ అయ్యేట్టు కనిపిస్తుంది. ఒకవేళ 4,000 ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినట్టయితే సిల్వర్ కూడా మేబీ $60-62 దగ్గరికి వస్తే ఒక బయింగ్ ఆపర్చునిటీ అయ్యేట్టు కనిపిస్తుంది తాత్కాలికంగా అయితే ప్రస్తుతానికి. అండ్ క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ దాదాపు $64,000 దగ్గర ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. అండ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ US ఇరాన్ టాక్స్, హర్మూజ్ ఛానల్ సెటప్ టు అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్. సో హర్మూజ్ ఛానల్ అయితే ఓపెన్ అయింది. ఇతర దేశాలు ఆ దేశాల నుంచి హర్మూజ్ జలసంధి నుంచి పూర్తి స్థాయిలో మనకి ఫ్లో అయితే కొనసాగుతుంది, నౌకల ఫ్లో. ఇది ఒక పాజిటివ్ అంశం ప్రస్తుతానికి. స్టాక్స్ పరంగా ఇవాళ మనం చూసినట్టయితే JSW ఇన్ఫ్రా క్విప్ లాంచ్ చేసింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది. దాదాపు 23 కోట్ల షేర్లని $290 ఒక్కొక్క షేర్ చొప్పున వీళ్ళు విక్రయించబోతున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్కి ఒక మేజర్ ఆర్డర్ వచ్చినట్టు వెల్లడించింది. దాదాపు $1,081 కోట్ల ఆర్డర్ వచ్చినట్టు, డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. డొమెస్టిక్ పైప్లైన్ హైలైట్స్ ద కంపెనీ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ అమాంగ్ స్టేట్ బ్యాక్డ్ రాడార్ కమ్యూనికేషన్ వెపన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్లో తమ పట్టును కొనసాగిస్తూనే ఉంది కంపెనీ. దాదాపు ఇప్పుడు $1,100 కోట్ల ఆర్డర్ కూడా ఒక మేజర్ అప్డేట్గా చూడవచ్చు. అండ్ వొడాఫోన్ ఐడియా దాదాపుగా $1,182 కోట్ల సమీకరించగలిగింది. 430 కోట్ల వారెంట్లని కంపెనీ జారీ చేసింది. ప్రమోటర్లు వాటా తీసుకున్నారు. దీంతో మెజారిటీగా మరింతగా నిధులు సమకూరడం వల్ల ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు కూడా అవకాశం దొరుకుతుంది. ఇన్ఫో ఎడ్జ్ మా షేర్ హోల్డర్స్కి రాసిన లెటర్లో ఒక విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే 54 డీప్ టెక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలో 2020 నుంచి గత 6 సంవత్సరాలకు దాదాపు $1,000 కోట్ల వరకు వీళ్ళు పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించారు. ద కంపెనీ రీట్రేటెడ్ ఇట్ స్ట్రాంగ్ స్ట్రాటజిక్ ప్రిఫరెన్స్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ కంపెనీస్ డొమిసైల్డ్ ఇన్ ఇండియా. సో నేటివ్ ఇండియన్ ఫౌండర్స్ ఉండి ఇక్కడ ఇండియాలో కంపెనీలు ఏర్పాటు చేసిన వాటి మీద తమ పెట్టుబడులు కొనసాగిస్తున్నామని చెప్తూనే ఓవరాల్గా $4,900 కోట్ల 135 మల్టీ సెక్టార్ స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టినట్టు కూడా ఇన్ఫోయిట్ చెప్తుంది. సో జొమాటో లాంటివి, నౌకరీ, జీవన్ సాథీ లాంటివి, ఇట్లాంటివి ఏంటంటే ఒక్కటి సక్సెస్ అయిందంటే కంపెనీకి విండ్ఫాల్ గెయిన్స్ వచ్చి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్థాయిలో. బట్ సక్సెస్ రేట్ హార్డ్లీ 1-2% మాత్రమే ఉంటుంది సాధారణంగా ఇలాంటి స్టార్టప్స్లో. సో అందువల్ల ఇన్ఫో ఎడ్జ్ తన లక్ని చూస్తుంది. GHV ఇన్ఫ్రాకి దాదాపు $213 కోట్ల కాంట్రాక్ట్స్ వచ్చినట్టు వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఇండియా తెలంగాణలో బ్రాండ్ నెట్వర్క్ని మరింతగా పెంచుకోవాలని చెప్పి చూస్తుంది. ట్రాన్స్ రైల్ లైటింగ్ అనౌన్స్డ్ డిప్యూటీ MD రాజగోపాల్ ఆయన రాజీనామా చేశారని చెప్పి చెప్తూనే నిన్న మనం చూసాం కిర్లోస్కర్ వాళ్ళకి డేటా సెంటర్కి సంబంధించిన ఒక పెద్ద ఆర్డర్ వచ్చిన వెంట స్టాక్లో 20% దాకా జంప్. ఈవెన్ నోసిల్ 20%, సుబ్రోస్, కావేరీ, త్రివేణి టర్బైన్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే మనం చూసాం. లోజర్స్ పరంగా స్టైలామ్ కానీ, స్టెర్లైట్, ఐడియా 4G ఇవన్నీ వీక్గా ఉండ. టాటా కన్సల్టెన్సీ జూలై 9వ తారీఖున రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నట్టు వెల్లడించింది. ఆ రోజున మధ్యంతర డివిడెంట్ అనౌన్స్ చేసే అంశం మీద కూడా ఒక ప్రకటన అయితే ఉండవచ్చు. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్లో ప్రమోటర్ శ్రీనివాసన్ రవి 2.01% మేర వాటాని బ్లాక్ డీల్ ద్వారా అయితే విక్రయించబోతున్నారు. IIFL ఫైనాన్స్ నిధులు సమీకరించబోతోంది. బిర్లా కార్పొరేషన్ అనౌన్స్డ్ కమెన్స్మెంట్ ఆఫ్ కోల్ మైనింగ్ ఆపరేషన్స్ అట్ బికారాం కోల్ బ్లాక్ మధ్యప్రదేశ్లో అక్కడ మైనింగ్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేయబోతున్నట్టు వెల్లడించింది. ట్రాన్స్రైల్ 100% అక్విజిషన్ గ్యాక్టల్ టర్న్కీ అన్న కంపెనీలో 100% వాటాను వీళ్ళు తీసుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో RBI సీన్ ఇన్ నో రష్ టు ప్రెస్ రేట్ హైక్ పెడల్. సో ఇప్పటికిప్పుడు ఆవేశపడి వడ్డీ రేట్లు పెంచడానికి తాము సిద్ధంగా లేదన్న ఒక సంకేతాన్ని అయితే RBI అయితే పంపిస్తుంది. ఎకానమిస్ట్ సే స్టెప్స్ టేకన్ టు లిఫ్ట్ రూపీ అండ్ కూలింగ్ క్రూడ్ ప్రైజెస్. ఎందుకంటే క్రూడ్ ప్రైజెస్ తగ్గడం, రూపీ కొద్దిగా గొప్ప రికవర్ అవ్వడం అనేది ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవేశానికి కొద్దిగా బ్రేక్ పడినట్టు అయింది. ఇన్ఫ్లేషన్ కూడా మేబీ కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పెండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే FY27 కిక్స్ ఆఫ్ ఆన్ స్ట్రాంగ్ సేల్స్ ఉంటుంది, డబుల్ డిజిట్ గ్రోత్.
గ్రోత్. ఇప్పుడు అప్లయన్సెస్కి వివిధ సెగ్మెంట్స్లో విపరీతమైన గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గ్రోత్ నంబర్స్, జిఎస్టీ నెంబర్స్ తీసుకున్న, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ నెంబర్ తీసుకున్న, అన్ని నెంబర్స్ డొమెస్టిక్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో జీడిపి నెంబర్స్ తీసుకున్న చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. బట్ వెస్ట్ ఏషియా ఎఫెక్ట్ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. ఇంకోటి క్యాపెక్స్ పాయింట్, మనకి కంపెనీస్కి వచ్చే ఆర్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డేటా పాయింట్ చూస్తే తర్వాత మాట్లాడుకుందాం. అది కంపెనీకి వస్తున్న ఆర్డర్ విలువ గణనీయంగా తగ్గింది ఈ వెస్ట్ ఏషియా ఎఫెక్ట్ తర్వాత. బట్ చూద్దాం ఇవన్నీ ఎలా దారితీస్తాయని చెప్పి. ఇండియన్ స్టార్టప్కి అండ్ ఇండియన్ ఎంటిటీస్కి అలాగే ఇండియన్స్కి ఏ స్థాయిలో పరపతి ఉంది, ఏ స్థాయిలో మన సామర్థ్యం ఉంది అని మరొకసారి ప్రూవ్ అయింది. క్రెడ్ ఫౌండర్ వాట్సాప్ గ్లోబల్ చీఫ్గా ఆయన మారబోతున్నారు. వాట్సాప్ ఆయన నియమించింది గ్లోబల్ చీఫ్గా. దీనికి తోడు క్రెడ్లో కూడా మెటా ఇన్వెస్ట్ చేయబోతోంది. క్రెడ్కి $4.5 బిలియన్ వాల్యుయేషన్ ఇస్తూ $900 మిలియన్ మెటా ఇన్వెస్ట్ చేసింది. సో పోస్ట్ మనీ అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత క్రెడ్ వాల్యూ దాదాపు $4.5 బిలియన్ అవుతుంది. సో క్రెడ్ ఎంతమంది యూస్ చేస్తారో మన అందరికీ తెలుసు. సో అలాంటి క్రెడ్లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు ఆయన సామర్థ్యాన్ని గమనించిన కంపెనీ ఏకంగా ఓవరాల్గా వాట్సాప్కి గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నియమించబోతోంది. సో ఇదొక మేజర్ అప్డేట్ ఇండియన్ స్టార్టప్స్కి, ఇండియన్ కంపెనీస్కి అండ్ ఇండియన్స్ సామర్థ్యానికి మరొకసారి ప్రపంచం గుర్తించినట్టు అయింది ఇది. అండ్ మీట్ విత్ గ్రియర్ టుడే, ఇవాళ రేపు ఒక ఫైనల్ డెడ్లైన్ అయితే పెట్టుకున్నారు. 24వ తారీఖున దీన్ని ఏదో విధంగా క్లోజ్ చేయాలని చెప్పి. ఆ టారిఫ్ మీద నేను ఆ డెడ్లైన్ మీద ఆలోచించట్లేదు, కానీ టారిఫ్స్ ఎంతవరకు వీలవుతే అంత త్వరగా ఈ ఇష్యూని సెటిల్ డౌన్ చేయాలి అని చెప్పి గోయల్ గారు అయితే చెప్తున్నారు. చూడాలి, ఒకవేళ మేజర్ అప్డేట్ కనుక ఈరోజు రేపు ఏదైనా యూఎస్ నుంచి వస్తే అది కూడా మనకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ని లిస్ట్ చేయడం వల్ల వాల్యూ అన్లాక్ అవుతుంది. దాదాపు 35% దాకా వాల్యూ పెరగచ్చు అని చెప్పి బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా టార్గెట్ ప్రైస్ని అయితే సవరించాయి. ఆ సవరించిన వాటిల్లో రిలయన్స్ టార్గెట్ ప్రైస్ కనిష్టంగా 20 నుంచి 30% మేర పెరగవచ్చు అనేది కూడా ఒక అంచనా. ఇవన్నీ కూడా బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి. అరబిందో యుఎస్ ఆర్మ్ గెట్స్ ఎఫ్టీసీ నాట్ ఫర్ ల్యానెట్ బైఅవుట్. సో ల్యానెట్ కొనుగోలు చేయడానికి అరబిందో ఫార్మాకి ఆమోదం లభించింది. వొడాఫోన్ ఐడియా 1182 crores ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి రైజ్ చేసింది. కిర్లోస్కర్ ఆయిల్ అప్పర్ సర్క్యూట్ హిట్ చేసింది. అప్ సైడ్ ఇక్కడి నుంచి కొద్దిగా లిమిటెడ్గా ఉండవచ్చు అనేది కూడా మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అంచనా. ఎందుకంటే వీళ్ళకి హైపర్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించిన ఒక మేజర్ ఆర్డర్ వచ్చింది. అది ఎంత పెద్ద ఆర్డర్ అంటే దాదాపుగా 192 మెగావాట్ల ఆర్డర్ ఇది. దాదాపు 1,00,000 ఇళ్లకి విద్యుత్ సరఫరా చేసేంత కెపాసిటీ ఇది. అంటే ఒక చిన్న ఊరికి విద్యుత్ సరఫరా చేసేంత కెపాసిటీ ఉన్న ఆర్డర్ వీళ్ళు గెలుచుకున్న ఈ తరుణంలో ఇది బాగా కలిసి వచ్చింది కిర్లోస్కర్కి. నాట్ ఓన్లీ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్, దీనికి అవసరమైన అంటే దీనికి పేరెంట్ కంపెనీలో ఉన్న మిగిలిన కంపెనీస్, ఆ కిర్లోస్కర్ గ్రూప్ కంపెనీస్ అన్నిటికీ కూడా కిర్లోస్కర్ బ్రదర్స్, కిర్లోస్కర్ న్యూమాటిక్, కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కనిష్టంగా 2 నుంచి గరిష్టంగా 15% వరకు పెరిగాయి. కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ దీన్ని యాడ్ టు బై రేటింగ్ ఇస్తూ 2430 అంటే ఇక్కడి నుంచి పెద్ద టార్గెట్ అయితే లేదు. దీనికి ఒక హార్డ్లీ 2 to 3% మేర గరిష్టంగా ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఒక 4 to 5% మేర పెరగవచ్చు. విపరీతంగా దీని మీద రేట్ పెరిగింది కాబట్టి ఆవేశపడుకుంటే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది అనేది బ్రోకింగ్ కంపెనీస్ హెచ్చరిస్తున్నాయి కిర్లోస్కర్ ఆయిల్ విషయంలో. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ దాదాపు 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది కేంద్రం. ఒకవేళ అదే కనుక అయినట్టయితే ఓవరాల్ ఎకానమీ కూడా ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్, ఒక బెనిఫిట్ అయితే అవుతుంది. బిజినెస్ స్టాండర్డ్ వీక్ మాన్సూన్ మే క్లౌడ్ గ్రోత్ ఇన్ఫ్లేషన్ డైనమిక్స్ అన్నీ ఆల్రెడీ అన్నీ డిస్కస్ చేసిన అంశాలు ఇవన్నీ కూడా. ఐజీఎస్ లాజిస్టిక్స్ 79% మేర క్వార్టర్ టు డేట్లో ఈ క్వార్టర్లో 80% మేర స్టాక్ పెరిగి $1,100 మార్కుని చేరింది. సుబ్రోస్ కూడా నిన్న 14% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 108 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ జంప్. ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ 5% మేర పెరిగి ఆల్ టైమ్ హై హిట్ చేసింది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. కార్పొరేట్ ఆర్డర్ ఫ్లో షార్ప్లీ డౌన్ అమిడ్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. ఇది ఇంతకుముందు మాట్లాడుకున్న అంశం. కార్పొరేట్ డిస్క్లోజర్స్ అన్నీ చూస్తే ఆర్డర్ ఫ్లో మే నెలలో గణనీయంగా తగ్గింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది. There was 39,100 crore worth of new orders in the month of May according to the CMI. ఇది గతంతో పోలిస్తే అంటే ఏప్రిల్ నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 42,500 కోట్లు ఉంటే అది 39,100 కోట్లకు తగ్గింది. కార్పొరేట్ ఆర్డర్ ఫ్లో తగ్గింది, బట్ ఆన్ స్ట్రీట్లో మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఇది నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అండ్ దీనికి తోడు అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ కూడా చాలా పాజిటివ్గా అయితే వచ్చాయి. ఇది కొద్దిగా ఈ మిస్ మ్యాచ్ అయితే కనిపిస్తుంది. విల్ వెయిట్ అండ్ సీ. సో ప్రధానంగా ఇవి ఈరోజు వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.